దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 2వ రోజు పారాయణం. నిన్న దిలీప మహారాజు వశిష్ఠుల వారిని అడుగుతారు కదా, మాఘస్నాన మహిమను చెప్పండి గురువుగారు అని చెప్పి. దానికి ఉదాహరణగా ఒక గంధర్వునికి పులి ముఖం రావడము, ఆయన మాఘస్నానం చేయడం వల్ల సుందరవంతంగా తయారవడం నిన్న చూసుకున్నాం కదా. దానికి కొనసాగింపుగానే ఈరోజు ఇంకొక కథని కూడా మనం చూద్దాం. సౌనకాది మునులు యజ్ఞం తలపెట్టుట. సకల పురాణాలకు ఆలవాలమైన నైమిసారణ్యంలో ఒకప్పుడు సౌనకాది మహామునులు లోక కళ్యాణార్థమై మహాయజ్ఞమును ఒకదాన్ని తలపెట్టారు. ఆ మహాయజ్ఞం పరిసమాప్తం అవ్వడానికి ఒక పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞంను పూర్తి చేయాలనే దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలంగా నైమిసారణ్యంలో ప్రవహించు గోమతి నదీ తీరంను ఎంచుకొని ఒక శుభ ముహూర్తంలో యజ్ఞంను ప్రారంభించారు. అంత పెద్ద యజ్ఞం చూసి తరింపవలెనని కోరికతో భరతఖండ నలుమూలల నుంచి తపోధనులెందరూ వచ్చి యజ్ఞస్థల సమీపంలో నివాసంను ఏర్పరచుకున్నారు. అక్కడికి వేంచేసిన మునీశ్వరులలో బ్రహ్మ తపస్సు గల శతవృద్ధులు అంటే 100 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు, వేద మూలములు అన్నింటినీ అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములను అధ్యయనం చేసిన మునికుమారులు చాలామంది వచ్చి పాల్గొన్నారు. ఆ విధంగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండాలుగా యజ్ఞస్థలానికి చేరుకొన్నారు. వేల కొలది ఋషి పుంగవులతో ఆ యజ్ఞస్థలం కిక్కిరిసిపోయింది. ఆ యాగం సకల లోకములకు శుభకరమైనది, పుణ్యప్రధానమైనది. 12 సంవత్సరాలు ఏకదాటిగా జరిగే మహాయజ్ఞం అవటం వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందంతో వేంచేసి యాగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందుకు అమితానందాన్ని పొందారు. సూతుల వారి ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషించారు. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలుసుకున్న మహనీయుడు. వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయాలందు వారికి తెలియందంటూ లేదు. అవి అన్నీ వారికి కొట్టిన పిండివి లాంటివి. వారి ముఖవచ్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలకించు ముఖారవిందము, మేలిమి బంగారం వల్లే ప్రకాశించుచున్న శరీరం, వర్ణింప పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరాలలో ఎన్నెన్నో పుణ్యగాథలు విని తరించాలనే కోరికతో మునిపుంగవులందరూ వేచి చూస్తున్నారన్నమాట. సూతుల వారు సౌనకాది మునుల కోరికను గ్రహించారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచడం అనేది తన విద్యుక్త ధర్మమని అనుకొని వారి కోరికను మన్నించారు. ఒక శుభముహూర్తంన ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపార్ఘ్యములను ఇచ్చి ఉచితాసనంపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు ముందు ఎన్నో పురాణగాథలు తమరు తెలియచేయగా అవి విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసాలను ఆలకించి అందలి సారాన్నంతా గ్రహించి ఉన్నాము. సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు కూడా మాకు వినిపించే ఉన్నారు. అయినను మీ బోటి సిద్ధపురుషులు 14 లోకములు సంచారం చేసి ఉన్నందువల్ల ఎన్నో విషయాలను మీరు అవగాహన చేసుకొని ఉండి ఉంటారు. కనుక వినదగు విషయాలు ఏమైనా ఉన్న ఎడల విరామ కాలంలో మాకు వినిపించవలసిందని సౌనకాది మునులు ప్రార్థించారు. ఆ ప్రకారంగా సౌనకాది మునులు కోరిక కోరడంతో క్రొత్త సంగతులు తెలుసుకోవాలనని కుతూహలం కనిపించినందున వారిని చూసి సూత మహాముని ఇట్లా చెప్తున్నారు. ఓ మునిపుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించాను.
మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహాసమయంలో పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకును పరమార్థం అన్నది కలుగును అని పలికారు. సూత మహామునిని అడిగిందే తడవుగా వారు అందుకు అంగీకరించినందుకు ధన్యులమైతిమని మునులందరూ అమితానందం పొంది సూతుల వారి పాదాలను కండ్లకద్దుకొని సూత మహామునితో ఇట్లా అంటున్నారు. ఆర్య, పద్మపురాణంలో లీనమై ఉన్న మాఘమాసం యొక్క మాహాత్మ్యంను మరలా వినాలనే కుతూహలం ఉంది. అదీను కాక రాబోయే మాసం మాఘమాసం, అందువల్ల ఆ మాఘమాస మాహాత్మ్యం ఆచరించాల్సిన విధానం మాకు వివరించండి అని కోరారు. ఆ విధంగా సౌనకాది మునులు అడగడంతో సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు చెప్తున్నారు. మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుతున్నారు. మాఘమాసం కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది కాబట్టి మాఘపురాణం వినడం వల్ల కలిగే ఫలం అంతా ఇంతా కాదు. అదీ కాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మాహాత్మ్యంను మీకు వివరించే భాగ్యం కలిగినందుకు నేను అదృష్టవంతుడనే. అదే కాక సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించడం మొదలుపెట్టారు. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అంటే తండ్రి ఆయనే, గురువు ఆయనే. రోమహర్ష మహర్షి రెండు అన్నమాట. ఇదే విషయాన్ని చాలామంది బ్రాహ్మణుల్లో మనకి గమనించవచ్చు. తండ్రే ఫస్ట్ గురువు, ఆ తర్వాత మంత్రోపదేశం చేసి అన్ని ప్రబోధలు చేసేది కూడా ఆయనే అవుతారు. అలాగనమాట. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రాలను అభ్యసించాను. విశ్వాంస సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడైతిని. నేను తెలుపబోతున్న నీతి కథలు సకల లోకాలకు శుభాన్ని కలుగచేస్తాయి. మీరు అడిగినట్లే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మాహాత్మ్యంను వివరించారు. ఆ విషయాన్నే నేను మీకు వివరించబోతున్నాను అని చెప్పి 2వ అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతంను, శివలింగాకార వృత్తాంతంను వివరించిన తర్వాత ఇంకా వినవలనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించాడు. ఈ మాఘమాస మహత్యంను ఇంకా వినాలనే కోరిక ఉదయించుచున్నది, కావున సెలవివ్వండి అని ప్రార్థించగా వశిష్ఠులు వారు ఇలా చెప్తున్నారు. పూర్వం పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యంను గురించి చెప్పి ఉన్నారు. కావున శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను, వినండి అని చెప్పి అన్నారు. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచు నానా రత్న విభూషితమగు కైలాస పర్వతం నందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయంలో లోకజనని అయిన పార్వతీదేవి వచ్చి భర్త పాదాలకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయాలను తెలుసుకుంటుని, కానీ ప్రయాగక్షేత్ర మహత్యంను, మాఘమాస మహత్యంను వినాలనే కోరిక ఉంది. కావున ఈ ఏకాంత సమయంలో క్షేత్ర మహిమను వివరించండి అని ప్రార్థించింది. పార్వతీపతి అయిన ఎవరు శంకరుడు మందహాసంతో ఇట్లా వివరించారు. దేవి, నీ ఇష్టంను తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుడు. నిన్న చెప్పుకున్నాం కదా, సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో ప్రాతకాలంన ఎవరైతే నదిలో స్నానం చేస్తారో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటమే కాక జన్మాంతమందు మోక్షమును కూడా పొందును. అట్లానే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా ప్రయాగ క్షేత్రంలో ఎవరైతే స్నానం ఆచరించినో అతనికి వైకుంఠ ప్రాప్తి అన్నది కలుగుతుంది. అంతేకాదు, జీవనది ఉన్నను
లేకున్నను కడకు గోపాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాక మందలు కానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానం గొప్ప ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా సమస్త పాపాల నుంచి నశింపజేస్తుంది. రెండవ రోజు స్నానం చేస్తే విష్ణులోకంను పొందుతారు. ఇంకా మూడవ స్నానం ఏం చేస్తుంది? ఇది కూడా నిన్న చెప్పుకున్నాం. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి ఏమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడతారు అని చెప్పుకున్నాం కదా. ఇంకా చెప్తున్నారు చూడండి, ఏ మానవుడైతే తన శరీరంలో శక్తి లేకపోయినా చివరికి బావి దగ్గరైనా సరే బావిలోని నీళ్లతో స్నానం ఆచరించి శ్రీవారి దర్శనం చేసించో అతనికి ఉన్న కష్టాలన్నీ కూడా మేఘంల వలె వీడిపోయి ముక్తుడగును అని చెప్తున్నారు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానం ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందట. అదీ కాక మాఘమాసమంతయు ప్రాతకాలంలో నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాల సమయంలో మాఘపురాణం చదివి విష్ణు మందిరంలో కానీ శివాలయంలో కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన వారికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలగడమే కాక పునర్జన్మ అన్నది కలుగదట. ఈ మానవుడు జన్మనెత్తిన తర్వాత ఘోర పాపములను చేసి మరణాంతరంన రౌరవాది నరక బాధలు అనుభవించడం కంటే తాను బ్రతికి ఉన్నంత కాలం మాఘమాసం నందు నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందడం అన్నది శ్రేయస్కరం. ఇదే మానవుడు మోక్షం పొందుటకు మార్గం. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించును అట్టివాడు అనుభవించి నరక బాధల గురించి వివరించెదను, సావధానంగా వినుము అని చెప్పి చేయకపోతే కలుగు నష్టాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పటిదాకా చేస్తే కలుగు ప్రయోజనాలని చెప్పారు, ఇప్పుడు నష్టాలని. నేను తెలియజేసిన విధంగా ఏ మానవుడు మాఘమాసంలో ప్రాతకాలంన నదీ స్నానం కానీ జపం కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మలు కానీ చేయడు అట్టివాడు మరణాంతంన సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీపాక నరకం అంటారు చూడండి, ఆ నరకానికి వెళతాడట. అగ్నిలో కాల్చబడతాడు, రంపంల చేత ఖడ్గం చేత నరకబడును, సలసల కాగే తైలంలో పడవేయబడును, భయంకరులకు యమ కింకర్లచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యాలను తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారములు విష్ణు పూజ చేసి తన భర్త పాదాలకు నమస్కరించి అత్తమామల సేవలు చేయును, అటువంటి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందున సర్వ సుఖాలను అనుభవిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. ఇంకా ఒక పెద్ద లిస్ట్ ఉందండి, ఒక 100 దుర్గుణాల గురించి చెప్తున్నారనమాట. కలియుగంలో మానవుడు చేసిన దుర్గుణాలు ఉదాహరణకి చూసుకుంటే దుష్ట సహవాసం చేసేవాడు, హత్యలు చేసేవాడు, బ్రాహ్మణులను హింసించేవాడు, సదా వ్యభిచార గృహంలో తిరిగేవాడు, తాళి కట్టిన ఇల్లాల్ని బిడ్డలను వేధించేవాడు, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడు, ఇలా ఎంతమంది కఠినాత్ములందరినీ వివరిస్తారనమాట. వీరు ఎంత పాపములు చేసినప్పటికీ కూడా తెలిసి చేసిన తెలియక చేసిన మాఘమాసంలో ఉదయాన్నే నదికి వెళ్ళి స్నానం చేసిన వారికి సకల పాపాలన్నీ నశించిపోతాయట. మాఘ స్నానమును ప్రాతకాలంలోనే చేయాలి. అలాగ చేసించో సత్ఫలితం అన్నది కలుగుతుంది. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుంచి ఆఖరి వరకు కూడా స్నానం చేసేదనని సంకల్పించును అటువంటి మానవులకున్న పాపములు కూడా తొలగిపోతాయి. ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును, అతడు పరమపదం చేరుటకు అర్హుడగును. ఇక్కడ చూడండి, సంకల్పం చేసుకుంటేనే ఇంత ప్రయోజనం అంట. ఇంకా చెప్తున్నారు, శాంభవి
12 మాసంలోనూ మాఘమాసం అన్నది మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రాల్లో వేదం ప్రధానమైంది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతంలో మేరు పర్వతం గొప్పది. అట్లాగే అన్ని మాసాల్లో మాఘమాసం శ్రేష్టమగుట చేత ఆ మాసమంతా ఆచరించేడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగచేస్తుంది. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుషుడు తనకు లభించబోవు పుణ్య ఫలమును కాలితో తన్నుకున్నట్లే అగుతుందట. అలాగే వృద్ధులు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు బాగలేదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు గోరువెచ్చని నీటితో స్నానం చేసిన అంతటి ఫలితాన్ని ఇస్తుందట. ఇంకా చెప్తున్నారు ఏమని, మనం మాఘమాసం యొక్క విశిష్టతను గూర్చి 10 మందికి, మన పక్కింటి వాళ్ళకి కానీ, మనకి తెలిసిన వాళ్ళకి కానీ, మన తల్లిదండ్రులకు కానీ, మన పిల్లలకి కానీ, ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తే కూడా మనకి పుణ్యలోకం పోవడానికి అడ్డంకులన్నవి తొలగిపోయి ఒక దారిని ఏర్పరుస్తారంట స్వామి. అలా కాకుండా మాఘస్నానం చేసిన వారిని కానీ చేయలేని వారిని కానీ చూసి పరిహాసాలు ఆడే వారు ఉంటారు కదా, వారికి ఘోర నరక బాధలు కలుగుతాయి. అలాగే ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులు అయిపోతారట. ఈ మాఘమాసంలో ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన ఎడల శుభ ఫలితం అన్నది కలుగుతుంది. నడవడానికి ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్యునికి నమస్కారం చేసుకొని మాఘ పురాణం చదివినా వినినా చాలట జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. ఈ విధంగా మాఘమాస స్నానం వలన, పురాణం చదవడం వలన వచ్చే లాభాలని నష్టాలని మొత్తంగా శివుడు పార్వతికి వివరించారు. ఇట్లానే కార్తీక మాసంలో కూడా ఇలాగే ఉంటుందండి. మనకి మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం, మన కోసం కల్పించినవి. అందుకని ఆరోగ్యంగా మనందరము ఉండాలి, కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఇలాంటివన్నీ పాటించడం వల్ల జరుగుతాయి. ఇక్కడ ఏదో నరకం వచ్చేస్తుంది, ఏదో చేసేస్తారు, ఇది మనం చేయకపోతే అన్నది కాదు. మనలో సంకల్పం రావాలి. ఆ సంకల్పంతో ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేవడము, స్నానం చేయడము, పూజ చేసుకోవడము, ఇలాంటి ఇత్యాది కార్యక్రమాలన్నీ మనం అలవర్చుకోవడానికి, ఒక మంచి మార్గంలో అడుగు వేయడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. అధ మాఘమాస మాహాత్మ్యే ద్వితీయోధ్యాయ సమాప్తః. అందరికీ ధన్యవాదాలు. మొదటి రోజు పారాయణం చాలామంది వీక్షించారండి. ఇలాగా ప్రతిరోజు పారాయణాన్ని వినాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.